వెంకటేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, మీరు ఒక లాయర్గా కూడా ఉన్నారు, ఏమిటి ఈ అరాచకమా కాదా? ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ లాయర్ కానీ 2 కేసులే ఉన్నాయని చెప్తే వీళ్ళు పనిగట్టుకుని ఎల్లో మీడియా ఇంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేసి 23 కేసులని అంటున్నారు. ఓకే, కేసులు ఉంటే మాత్రం ఇట్లా రకంగా చంపేయచ్చా? ఆ నాగరాజు గారంట మహానుభావుడు, మరి ఆయన కుటుంబ సభ్యులు ఉంటారా ఉండరో, ఆయనకి పిల్లలు ఉన్నారా లేరు నాకు తెలియదు, కానీ ఇంత అమానుషంగా ఎట్లా ప్రవర్తిస్తారు? ఎట్లా ఈ నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ తల్లి కానీ ఆ బంధువులు కానీ వారి తమ్ముళ్ళు సోదరులు కానీ వాళ్ళందరూ వ్యక్తం చేసిన ఆవేదన ఆక్రోశానికి ఏమైనా సమాధానం దొరుకుతుందా? చంద్రబాబు గారు, లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వీరి మీద స్పందించకుండా ఇప్పుడు ఈ తూతూ మంత్రమా? వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, కనీసం కేసును నమోదు చేయకుండా సస్పెండ్ చేశామని ఇప్పటికి అన్నారు. సో ఈ ఓవరాల్గా ఈ పరిణామాల మీద మీ స్పందన ఏమిటి? ఒక లాయర్గా కూడా చెప్పండి. చాలా విచిత్రమైనటువంటి ఒక కేసుగా దీన్ని అభివర్ణించాలండి. ఈ రోజు వరకు కూడా పోలీసులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే నగర సిపి గారు కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి, ముందుకు వచ్చి ఎస్ మేము కాదే సాయిని అరెస్ట్ చేశాము అని చెప్పేసి క్లెయిమ్ చేసినటువంటి ఒక పరిస్థితి లేదు. కానీ కంటి తుడుపు చర్యలో భాగంగా ఎవరైతే ఈ రోజు ప్రసార మాధ్యమాల ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ డెత్ కు సంబంధించినటువంటి ఫొటోస్ కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో ఏవైతే ఎవిడెన్స్లు ఆల్రెడీ పబ్లిక్ ప్రొఫైల్స్ లోకి బయటకు వచ్చిన తర్వాత కేవలం కంటి తుడుపు చర్యలుగా విఆర్ లోకి పంపించడం నాగరాజు అనే సిఐని, అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని విచారణ అధికారిగా దీని మీద నిర్ణయించి ఒక జీవో విడుదల చేయటం, ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యల్లో భాగంగానే మనం చూడాలి. ఏదైతే కస్టోడియల్ డెత్ జరిగిందో, కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు చట్ట ప్రకారం కొన్ని ప్రామాణికమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సస్పెన్షన్ లో పెట్టాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి తమిళనాడు కోర్టులకు రీసెంట్ గా ఏప్రిల్ లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో భాగంగా దాన్నే మనం అందరం కూడా క్రైటీరియాగా తీసుకుంటూ అక్కడ 9 మందికి మరణశిక్ష విధించినటువంటి ఒక పరిస్థితి ఉంది డబుల్ మర్డర్ కస్టోడియల్ డెత్ లో. ఇక్కడ కూడా అటువంటి తీవ్రమైనటువంటి వ్యవహారంగా దీన్ని గుర్తించి అసలు జరిగినది ఏంటి, అతని కస్టోడియల్ డెత్ ఎలా జరిగింది, ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలలో భాగంగా అతనికి ఏ రకమైనటువంటి మెడికల్ కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి వారు ఎవరు, అలాగే అతని యొక్క శవాన్ని ఏ రకంగా మాయం చేశారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా క్షణాల్లో రావాల్సినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కి మళ్ళీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని వేసాము అని చెప్పేసి ప్రభుత్వం కంటి తుడుపు మామూలుగా ఇటువంటి ఘటనలో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదా? మామూలుగా దారైపోయే కేసులు చిన్న వాటికి రఫా ఏదో ఫ్లెక్సీ పెట్టారనో లేకపోతే ఇంకోటనో ఎవరో ఒకళ్ళని ఏదో అన్నారనో వెంటనే ఎఫ్ఐఆర్లు, కేసులు, జైళ్లు, అరెస్టులు చేస్తారు కదా. ఇంత పెద్ద ఆరోపణ చేస్తా ఉంటే కేసు పెట్టాల్సిన అవసరం ఉండదా? అదే సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఒక ఐపీఎస్ ఆఫీసర్ వేసాము అదే అంటున్నారు, ఇది అంటున్నారు, లేకపోతే విఆర్ కి పంపించాము సస్పెండ్ చేశాము అంటున్నారు తాజాగా అంటున్నారు. కానీ మేము అరెస్టు చేశాము, ఈ ప్రభుత్వం లేకపోతే ఈ పోలీసులు అరెస్టు చేశారు, అరెస్టు చేసిన తర్వాత జరిగిన కార్యక్రమం ఇది అని చెప్పేసి ఇప్పటి వరకు ప్రభుత్వం క్లెయిమ్ చేయనటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. రాష్ట్రంలో తమ యొక్క పార్టీ లేకపోతే తమ యొక్క ప్రభుత్వం కోసం కొన్ని విధి విధానాలని గాలి కొదిలేసి పోలీసు రాజ్యం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించినటువంటి ఒక క్రమంలో మనం తెనాల్లో చూసాం సార్. గంజాయి కేసులో కొంతమంది యువకుల్ని పట్టుకుని నడి రోడ్డు మీద వాళ్ళని శిక్షించేటువంటి ఒక విషయం కానివ్వండి, వాళ్ళని మరొక చోట పోలీసు మాకు పెట్రోల్కి డబ్బులు లేవు కాబట్టి మేము నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లామని చెప్పేటువంటి ఒక పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కోసం చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు పోలీసులు తమ యొక్క కక్షలను తీర్చుకోవడానికో లేకపోతే తమ యొక్క భావోద్వేగాలని అదుపులో పెట్టుకోలేక ఎవరైతే నిందితులుగా చూపించే వాళ్ళని హత్య చేయటమే కాకుండా దానికి తదుపరి కార్యక్రమంగా ఆ బాడీని మాయం చేసేటువంటి ఒక కార్యక్రమం చాలా హీనియస్ క్రైమ్ గా చట్టాలు దీని అందరినీ కూడా చూసుకునేటువంటి ఒక పరిస్థితి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానివ్వండి, హైకోర్టులో హెబియాస్ కార్పస్ పిటిషన్ ఉంది ఆల్రెడీ. దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది 29వ తారీఖు అనేది అందరికీ కూడా ఒక చాలా ఉత్కంఠభరితంగా మనందరం కూడా చూసేటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం
గాదే సాయిని హత్య చేశారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందా, లేకపోతే గాదే సాయి యొక్క మరణాన్ని స్టిల్ ఒక మూడంకేసేటువంటి ఒక పరిస్థితి ఉందా అనేది మనందరం కూడా అంటే ఎల్లో మీడియా చూడాల్సిన డైరెక్షన్ అయితే ఇస్తుంది కదా, అదృశ్యం కేసుగానే వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఒకవేళ నిజంగా అదృశ్యం అయ్యి అతను బతికుంటే సంతోషం, ఎవరు కాదనరు. కానీ ఓ పక్క తల్లి దగ్గరికి వచ్చి కానిస్టేబుల్ చెప్పారని అవన్నీ ఓపెన్గా అంత చెప్తా ఉంటే, ఇంకొకటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటి అడుగుతున్నారు, ఎస్ మా వాడు తప్పు చేశాడు, నేరం చేశాడు. మరి ఇప్పుడు సిఐ చేసిందో లేకపోతే పోలీసులు చేసింది ఇంకంతకంటే పెద్ద నేరం కదా, మరి దాన్ని నేరం అనరా, అది నేర చరిత్ర కాదా అని అడుగుతున్నారు వాళ్ళు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఏవైతే హత్య జరిగింది, ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, ఆ తర్వాత మరొకటి అని చెప్పేసి అనేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ నిన్న అంబటి రాంబాబు గారు మీడియాకి స్వయంగా ఇవ్వడం జరిగింది. సో ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో ఈ గాదే సాయికి సంబంధించినటువంటి డెత్ కి సంబంధించినటువంటి ఫొటోస్ కానివ్వండి, లేకపోతే కస్టోడియల్ టార్చర్ కి అతని యొక్క గోల్డ్ తీసినటువంటి విధానం కానివ్వండి, ఆ తర్వాత అతనికి మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చినటువంటి ఒక ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోయినాయి. ఇటువంటి ఒక కార్యక్రమం జరిగిన తరువాత ఇంకా కూడా ప్రభుత్వం బుకాయిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క మేనమామ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్తున్నారు అంటే, మా వాడు చనిపోయాడు, ఆ తరువాత సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు బేరసారాలు మొదలెట్టారు, మాతో బేరసారాలు మొదలెట్టి సుమారుగా 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు మాకు ముట్ట చూపడానికి ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు అని చెప్పేసి చెప్పేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో ఇటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట దాటేసే విధానాన్ని పక్కన పెట్టి ఏం జరిగింది అనేది లోపభూయిష్టమైనటువంటి విధానాలను అవలంబించకుండా ఖచ్చితంగా బయటకు చెప్పాలి. మానవ హక్కుల కమిటీ, బెజవాడ బార్ అసోసియేషన్ కూడా దీనికి వెనకాల ఉండి ప్రతి మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద తీవ్రమైన అయితే ఎల్లో మీడియా తీరు ఎట్లా ఉందండి? ఈనాడు, ఆంధ్రజ్యోతి మరి ఎంత అమానుషంగా, ఈనాడు వాళ్ళు అట్లాంటివి రాకుండా ఊరికే అదృశ్యం అని అంతవరకే ఇచ్చారు. ఆంధ్రజ్యోతి అయితే రెచ్చిపోయి ఆ చనిపోయిన వ్యక్తి మీద ఆ రకంగా రాయటం, ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇతని మీద కూడా చర్య తీసుకోమని రాయాల్సిన మీడియా ఈ రకంగా దుర్మార్గంగా రాయటం. కానీ పవన్ కళ్యాణ్ గారు వరంగల్ వెళ్ళి ఆ బాలుని పరామర్శించడం బాగుంది, కానీ మరి ఇక్కడ ఇంత ఘోరం జరిగితే దీని మీద ఎందుకు స్పందించలేకపోయారు? ముఖ్యంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు ఎల్లో మీడియా అనేది నిన్న ఈవినింగ్ నుంచి మొదలెట్టింది సార్. కానీ మొన్న ఈవినింగ్ నుంచి కూడా ఏం చెప్పుకొస్తున్నారంటే, వీళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా సైన్యం ఏదైతే ఉందో వీళ్ళ ద్వారా కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా పేజెస్ ద్వారా కానివ్వండి, అతని యొక్క మార్ఫింగ్ ఫోటోస్, గొడ్డలతో, మరొకటి గన్స్ తో, ఇలాంటి ఫోటోస్ అన్ని పెట్టి అతని మీద 20 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి అని చెప్పేసి, అతను రౌడీ షీటర్ అని చెప్పేసి లాయర్ గారు అయితే 2 కేసులే ఉన్నాయని చూపించారు నిన్న. మరి అవునండి, నిన్న క్లియర్ కట్ గా అక్కడ ఉన్నట్టు విజయవాడకు సంబంధించినటువంటి లాయర్ గారు ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో, అతని మీద ఉన్నటువంటి కేసుల మీద బహిరంగ చర్చకి, అది మీడియా అవనివ్వండి, ప్రభుత్వం అవనివ్వండి, ఎవడైనా అవనివ్వండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వస్తాము, ఖచ్చితంగా 2 కేసులకు మించి ఏదైనా కేసులు మీరు చూపించండి. మరొకటి ఏంటంటే, ప్రభుత్వం చూపించినటువంటి కేసులన్నింటిలో కూడా అతని ఎక్విటల్, అంటే అతను నిర్దోషిగా బయటకు వచ్చినటువంటి ఒక పరిస్థితి మేమందరం కూడా చూపిస్తాము అని చెప్పేసి అని కూడా న్యాయవాదులు అక్కడ గొంతు చించుకొని చెప్పినటువంటి ఒక పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకా మేము నివేదికలు తెప్పించుకోవాలి, ఇంకా మాకు ఇంకా కన్సెంట్ రిపోర్ట్ రాలేదని హోంమంత్రి గారు చెప్పడం, ఇవన్నీ కూడా కేవలం దాటవేసేటువంటి ఒక ధోరణే తప్ప అతని యొక్క కస్టోడియల్ డెత్ అట్ ద సేమ్ టైం అండి, ఇక్కడ కస్టోడియల్ డెత్ మాత్రమే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ప్రభుత్వం కానివ్వండి, చట్టం కానివ్వండి చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆ కస్టోడియల్ డెత్ జరిగితే బాడీ ఇవ్వాలి కదా, బాడీ ఇవ్వకుండా వాళ్ళ యొక్క బాడీనే మిస్ చేసి, అసలు మేము కస్టోడియల్తో తీసుకోలేదు, అసలు మేము కేసే పెట్టలేదు, లేకపోతే అతను ఏమైపోయాడో మాకు తెలియలేదు అని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఇది తీవ్రంగా విచారించదగిన విషయం. రైట్.